జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును స్థితప్రజ్ఞతతో ఎదుర్కొన్నప్పుడే ఆనందకరమైన జీవితం సొంతమవుతుందని కమిషనరేట్ డీసీపీ సరిత అన్నారు. భాష్యం సమతా మమతా క్యాంపస్ లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత జీవితంలో లక్ష్యం ఏమిటో గుర్తించాలని, దానిపై స్పష్టత రావాలన్నారు. నేటి ప్రపంచంలో మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అకృత్యాలు, నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ జీవితానికి హాని కలిగించే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో లక్ష్య సాధన కోసం కృషి చేయాలన్నారు. అంటే ఉన్న జీవితానికి అటు తల్లిదండ్రులకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ఉపాధ్యాయులకు కానీ, సమాజానికి కానీ ఎట్లాంటి రోజుల నుంచి ఇట్లాంటి రోజుకి నేను వచ్చాను అని ఆ భగవంతుడు కానీ ప్రతిరోజు ప్రతి క్షణం కృతజ్ఞతతో ఉండేటటువంటి క్యారెక్టర్ కావాలి. నంబర్ 1. నంబర్ 2, స్థిత ప్రజ్ఞత. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ సక్సెస్ వచ్చినా పొగడ్తకి పొంగిపోకూడదు, విమర్శకి కృంగిపోకూడదు. రెండూ కాకుండా లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలిగేటటువంటి స్థిత ప్రజ్ఞత. చదువుకోవాలి, చదువు చాలా ముఖ్యం. చైల్డ్ మ్యారేజెస్ ఈరోజు మన దేశంలో చాలా చాలా తగ్గాయి. అంటే ఇంకా కొన్ని అంత మెచ్యూరిటీ అవేర్నెస్ లేని రిమోట్ ఏరియాస్లో కొంత ఈ ప్రాక్టీసెస్ ఉన్నప్పటికీ ఇన్ ఏ హ్యూజ్ వే మనం ఏదైనా మార్పుని 100% చూడకూడదు. అబోవ్ 70 ఉంటే అది మార్పుగా మనం ప్రకటించుకుంటాం. సో అలాంటి మార్పుని తీసుకురాగలిగారు ఎందరో, దీని వెనకాల ఎందరో ఉన్నారు, ఆ మార్పుని తీసుకురాగలిగారు. చున్నీలు ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ నేర్చుకుంటారు, కానీ నాకు ఇవన్నీ అలవాటు అవ్వలేదు, ఇవన్నీ నాకు చేత కూడా కాలేదు. చాలామంది నన్ను అడుగుతారనమాట, ఇవన్నీ నీకు కష్టం కదా, నీ పనే నువ్వు చేసుకోలేవు ఎలా అని. వాటన్నిటిని దాటి, వాటన్నిటిని బీట్ చేసి, ఇవన్నీ చిన్న పనులు, నేను చేయకపోతే, నా కోసం నేను చేసుకోకపోతే నాకు సహాయం చేయడానికి చాలామంది వస్తారు. కానీ నా వాళ్ళ కోసం, నా స్టూడెంట్స్ కోసం, వీళ్ళందరి కోసం నేను పెద్ద పని చేయాలి నా సమాజం కోసం అనుకుని నేను కేవలం ఒకటే పని చేశాను. లాస్ట్ 20 years నేను ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. ఎవ్రీడే పని చేస్తూనే ఉన్నాను. మీ అందరికి చెప్పేది ఒకటే, మనం ఎందుకు చదువుకోవాలి, ఎందుకు గొప్పవడం కావాలి, ఎందుకు ఎంపవర్ అవ్వాలి అంటే లాస్ట్ జనరేషన్ వరకు కూడా అమ్మాయిలు ఇంట్లో ఉండాలి, అమ్మాయిలు సైలెంట్గా ఉండాలి, అమ్మాయిలు ఒక చోట ఆగిపోవాలంటారు. నేను అంటాను, అమ్మాయిలు బయటికి రావాలి. ఇఫ్ ఎ ఉమెన్ మూవ్స్, అ ఫ్యామిలీ మూవ్స్, అ విలేజ్ మూవ్స్, అ కంట్రీ మూవ్స్, ఎ నేషన్ యాజ్ ఎ హోల్ మూవ్స్. ఒక మహిళ కదిలితే దేశం మొత్తం కదులుద్ది. మీకు తెలుసా, అమెరికాలో ఇంతవరకు ఒక అమ్మాయి ప్రెసిడెంట్ అవ్వలేదు, కానీ ఇండియాలో 2 సార్లు మనం చూసాం ఉమెన్ ప్రెసిడెంట్స్. అంతేకాదు, ద స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, మహిళా ప్రైమ్ మినిస్టర్ కూడా చూసాం, ఇందిరాగాంధీ. అంతెందుకు, ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సునీత విలియమ్స్, ఇండియన్ ఆరిజిన్, ఓకే, 8 days కోసం స్పేస్కి వెళ్ళింది. స్పేస్ మిషన్ టెక్నికల్గా ఎడ్యుకేషన్ అనేది ఉంటే కూడా కొంతమంది ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయినాయి, ఎంత త్వరగా శిక్షలు పడుతున్నాయి అనేది అవి ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ అది చూసి ఇంకొకటి తప్పు చేయకుండా ఉంటుంది. సో డెఫినెట్లీ క్రైమ్ రేట్ అయితే తగ్గిందండి కంపారిటివ్లీ ఎర్లియర్, కానీ రిపోర్టింగ్ ఎక్కువైంది. ఎందుకంటే దట్ ఈస్ వీఆర్ హ్యాపీ. రిపోర్టింగ్ ఎక్కువైందంటే చాలామంది జరుగుతున్న అన్యాయాన్ని భయపడకుండా బయటకు వచ్చి చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇంకా యాక్షన్ తీసుకోవడానికి, కొన్ని మార్పులు తీసుకురావడానికి